పేరు బొడ్డు నోబుల్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ విభాగంలో నేను పనిచేస్తున్నాను. నాకు జరిగిన అవమానానికి, నా కులానికి, నా జాతికి జరిగిన అవమానాలకి భరించలేక నేను ఈ పార్టీని వేడాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ లోకల్ స్థానిక శాసనసభ్యులు దూల నాగేశ్వరరావు గారు చేస్తున్న అవమానకరమైన విషయాల్లో మరి మేము దాన్ని తట్టుకోలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అనేక మార్లు మాకు పైన అధికార పార్టీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుగా ఆటంకంగా కలిగి నాయకుడు మరి దూల నాగేశ్వరరావు. ఎందుకంటే నాకు పదవి వస్తే మా కులానికి, మా జాతికి మరి నేను అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ముందుకు సాగటానికి అవకాశం లేకుండా చేయటమే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు అది నాకు ఇబ్బందికరంగా, నేను మా తోటి మరి ఎవరైనా సమస్య మీద వచ్చినప్పుడు వారికి సమస్య మీద వివరించినప్పుడు కనీసం వారి సమస్య తీర్చలేని పరిస్థితిలో నేను ఉండటం అది నాకు బాధ అనిపించింది. అలాంటి పరిస్థితిలో నేను ఇంకా ఆ పార్టీలో కొనసాగటం కష్టతరం అనిపించింది. అలాగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అవ్వకముందు ఎలాగున్నాడో, అయిన తర్వాత ఎలాగున్నాడో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. మరి అయిన తర్వాత మరి ఆయన విశ్వరూపాన్ని చూపించి మరి ప్రతి దానిలో మీ అందరికీ తెలుసు రిజర్వేషన్ కూడా మార్పించేసాడు. ఎస్సీ, బీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అయిన సమయంలో వాటిని గజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మార్పించిన దాఖలాలు మనకు తెలుసు. అదే నేను మరి పార్టీలో ఉండటం వల్ల నేను అణిగిమణిగి పార్టీ విధేయతకి కలిగి నేను మెదలకుండా ఉన్నా. అదే బయట ఉంటే కోర్టులు వేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆపగలిగేవాడు. అయినప్పటికీ మరి దాన్ని లోగుగా తీసుకున్నారు ఏమో కానీ ప్రతి క్షణం ఆటంకంగానే కనిపించారు. అలా దాన్ని తట్టుకోలేక నేను అధిష్టానానికి అనేక మార్లు చెప్పాను. వారు నన్ను బుజ్జగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. గత 9 నెలల నుంచి మా మిథున్ రెడ్డి గారు ఆగుతమ్ముడు అని చెప్తున్నారు. అన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దని మరీ ఆయన రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ నాకు బాధ కలిగి నేను మొన్న 3 రోజుల క్రితం వెళ్ళి ఆయనకి నేను ఉండలేను సార్, సారీ అని చెప్పి వచ్చేసాను. దాన్ని మరి కేవలం నాకు రాష్ట్ర స్థాయి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఇస్తానని చెప్పారు. రాష్ట్ర స్థాయి పదవి ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చారు నాకు. ఆ లెటర్ను కూడా వెళ్ళి సీఎంఓలో ఆపిన దాఖలాలు ఈ శాసనసభ్యులకి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో నేను ఈ పార్టీలో కొనసాగితే నా భవిష్యత్తు కానీ, నా వెనకాల ఉన్న వారికి పరిస్థితి కానీ, ఈ 15 సంవత్సరాల రాజకీయ జీవితం ఏమవ్వాలి, వారి పరిస్థితి నేను మా దగ్గరకు వచ్చే నిరాశలుగా వెళ్తే నా మనసు చాలా బాధేసి వారికి నేను ఉపయోగపడని పదవి ఎందుకు అని నేను ఈ రాజీనామా చేయటం జరుగుతుంది. కాంగ్రెస్ లో స్పష్టమైన హామీ ఉన్నదండి. కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఎప్పుడు మీరు వెళ్ళి కలవటం కానీ కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతున్నారు?